సంతకాలల్లో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. మీ ఆడపడుచు కడుపు తీయించుకుంది కదా, ఎందుకు? అది ఆమె వ్యక్తిగతం కాదు, స్వయంకృతం. గతంలో సుభాష్తో గుళ్ళన్నీ తిరిగింది, మోటార్ బైక్ మీద పళ్ళికిలిస్తూ తిరిగింది. అప్పుడు మేము అడిగితే రెచ్చిపోయి సుభాష్ చేత తిట్టించింది. దానికి తిరిగి సంబంధమే ఉంది. ఉన్నదే సంబంధం, సుభాష్తో సంబంధం. అది మొగుడికి తెలిసి తిట్టాడు, రోషం వచ్చి కడుపు తీయించుకుంది. ఎంతైనా పోలీస్ మొగుడు ఊరుకుంటాడేంటి? ఛీ, అసలు మీరు ఆడవాళ్ళేనా? ఆడదే ఆడదానికి శత్రువు కాదు, మగాడే శత్రువు అని నాలాంటి ఆడది నిరూపించడానికి ప్రయత్నించినప్పుడల్లా మీలాంటి ఆడవాళ్ళు అడ్డుపడుతూనే ఉన్నారు. ఆడదానికి ఆడది శత్రువే అని మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూనే ఉన్నారు. చిచి, మీరేం ఆడవాళ్ళు? మీకు వేరే పనే లేదా? సాటి ఆడదాన్ని ఆడిపోసుకుంటున్నారు. ఊళ్ళో ఆడవాళ్ళని ఉద్ధరించొచ్చారుగా, ఇప్పుడు గుళ్ళో దేవుణ్ణి కూడా ఉద్ధరించండి. వెళ్ళండి. పదమంచు. ఏయ్ రావే. పదవే. అనుకున్న విధంగా నా ప్లాన్ సక్సెస్ అయి ఉంటే ఈ పాటికి 4 కోట్లు నా చేతిలో ఉండేవి. సింగపూర్, దుబాయ్ వెళ్ళి హాయిగా సెటిల్ అయి ఉండేవాడిని. నా క్యారియర్లోని ప్రతి టర్నింగ్ పాయింట్ దగ్గర ఏదో విధంగా బ్రేక్ పడుతూనే ఉంది. డబ్బు చేతికి అందినట్టే అంది చేజారిపోతోంది. ఎక్కడ లోపం ఉందో ఏమీ అర్థం కావట్లేదు. రమాజీ, నిన్ను చూడాలని ఎవరో వచ్చారు. పంకజం గారు, మీరా? అవును బ్రహ్మాజీ, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావంటే ఏం చెప్పను. అల్యూమినియం కంచంలో తిండి, తుంగచాప మీద నిద్ర. ఎలా ఉన్నానో మీరే ఆలోచించండి. బాధపడకు బ్రహ్మాజీ. బాధపడద్దంటే ఎలా? మీరు బయటుండి మాట్లాడుతున్నారు, నేను జైల్లో ఉండి మీ మాటలు వింటున్నాను. శ్రీకృష్ణ బ్యాంక్ డబ్బు దోచుకోవాలని పకడ్బందీగా ప్లాన్ వేశాను. చివరి క్షణంలో ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యాం కదా అని నిరుత్సాహపడకూడదు. ఉత్సాహవంతుణ్ణి ఏదో రోజు విజయం వరిస్తుంది. బ్రహ్మాజీ, ఇంతకీ నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చాను? నువ్వు మళ్ళీ జైల్లోంచి బయటికి రావాలి. మళ్ళీనా? వచ్చి? నాకు నువ్వు చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. కుమారున్నాడు కదా. కుమార్కి ఈ మధ్య పని మీద శ్రద్ధ తగ్గింది. అయినా నేను చెప్పే పని నువ్వు ఒక్కడివే చేయగలవు. ఏం చెయ్యాలి? హత్య చెయ్యాలి. హత్య? అవును. ఎందుకంత ఆశ్చర్యం? నీకు ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. అలాగే. ఏమిటి బ్రహ్మాజీ, ఎవరితో మాట్లాడుతున్నావు? నమస్తే జైలర్ గారు. నేను మీకు చెప్తుంటానే, ఈవిడే పంకజం గారు. సిటీలో బాగా పలుకుబడి ఉన్నావిడే. నమస్తే మేడం. నమస్తే. బ్రహ్మాజీ చెప్పగా మీ పేరు వినటమే గాని మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మేడం, నేను చెప్పాను కదా జైలర్ గారని. ఓ, ఈయనేనా? అవును మేడం. మీ గురించి బ్రహ్మాజీ చాలా చెప్పాడు. బ్రహ్మాజీ బయటకు వచ్చే విషయంలో మీరు చాలా సహాయం చేశారు. థ్యాంక్స్. ఎందుకంటే అంత పెద్ద మాట? మీలాంటి పెద్దవాళ్ళు అడిగితే మేం కాదనలేం కదా. జైలర్ గారు, బ్రహ్మాజీని మళ్ళీ ఓసారి బయటికి పంపాలి. మళ్ళీనా? ఇన్నాళ్ళు బయటే ఉండి ఇప్పుడే కదా జైలుకొచ్చాడు. బ్రహ్మాజీ బయటే ఉన్నాడని అందరికీ అనుమానం వచ్చింది. ఇప్పుడు బ్రహ్మాజీ బయటికి వెళ్ళటం మంచిది కాదు, రిస్క్ కూడా. మనలాంటి వాళ్లకు ప్రతిక్షణ రిస్కే కదా, భయం దేనికి? మీరు చెప్పింది నిజమే. నిజానికి బ్రహ్మాజీ లాంటి వాళ్ళు బయటికి వెళ్తేనే నాలాంటి వాడికి డబ్బులు బాగా ముడతాయి. డబ్బుదే ఉంది, ఆ సంగతి నేను చూసుకుంటాను.
బ్రహ్మాజీని బయటికి పంపే మార్గం ఆలోచించండి. డబ్బుదే ఉంది, మీరు ఇస్తారు, నేను తీసుకుంటాను. కానీ ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. ఇలాంటి వ్యవహారాలు సెటిల్ చేసుకున్న చోటు ఇది కాదు. డబ్బు మీ దగ్గరే ఉంచండి, నేనే వచ్చి కరెక్ట్ చేసుకుంటాను. అలాగే. మరి బ్రహ్మాజీని బయటికి పంపే సంగతి? వీలు చూసుకుని 1-2 రోజుల్లో బ్రహ్మాజీని బయటికి పంపే బాధ్యత నాది. సరే బ్రహ్మాజీ, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు వచ్చాక ఏం చేద్దామో ప్లాన్ చేద్దాం, సరేనా? వస్తాను సార్. మంజు, మనిషి అన్న తర్వాత కాస్త పట్టు విడుపు ఉండాలి. ఎత్తుపల్లాలు జీవితంలో సహజం. సంసారంలో పంతాలకి పట్టింపులకు పోతే ఎక్కువగా నష్టపోయేది ఆడదే. అంచేత నా మాట విను. వదినా, నీ మాట నేనెప్పుడూ కాదనలేదు. ఈసారి మాత్రం విన్నావు. అదే ఎందుకని? వదినా, నా కారణంగా నువ్వు అవమాన పాలవడం నాకిష్టం లేదు. ఇందులో అవమానం ఏముంది? నాకు కావలసిందల్లా నీ కాపురం బాగుపడ్డాం. ఒకసారి మన ఇద్దరం వెళ్ళి అశోక్తో మాట్లాడదాం. అప్పుడు గాని మీ ఇద్దరిలో ఉన్న అనుమానాలు తీరవు. రా వెళదాం. నా బాధ అర్థం చేసుకోవు వదినా. నీకు తెలిసిన అశోక్కి తెలియని అశోక్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆ ఎస్ఐ శిల్పమతిలో ఉన్నాడు. ఏం చెప్పినా వినిపించుకోడు. అలాని నీ కాపురం చెడిపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా? అది నా వల్ల కాదు. వదినా, ఈ ప్రయత్నం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అతను ఎవరి మాట వినడు. పూర్తిగా మారిపోయాడు. అందుకని మొగుడిని వదిలి ఎంతకాలం ఇక్కడ ఉంటావు? బ్రతుకున్నంతకాలం. ఒకవేళ నేనుండడం మీకు ఇబ్బంది అయితే ఏ హాస్టల్కైనా వెళ్ళిపోతాను. ఏమిటి మంజు అలా మాట్లాడతావు? నువ్వు ఉండడం మాకిబ్బంది ఏమిటి? నువ్వు చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉండాలనేగా మేం కోరుకుంటాం. మా తాపత్రయం అంతా దాని గురించే కదా. నిజమే, బతుకంతా నేను ఒక్కదాన్ని అడ్జస్ట్ అవ్వాలంటే ఎలా వదినా? అశోక్ అంటే నాకు ఎంత ఇష్టమో, అతను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదా? అందుకే కదా నీ కాపురం నిలబెట్టాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇదే కోరిక అశోక్కి ఉండాలి కదా. అది లేనప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఏం లాభం? మంజు, అలా నిరుత్సాహపడద్దు. నీకు చాలా జీవితం ఉంది, అనుభవించాల్సిన వయసు ఉంది. కానీ అదృష్టమే లేదు వదినా. లేకపోతే అశోక్ ఆ ఎస్ఐ శిల్పతో తిరగడం ఏమిటి? మంజు, ఆ అనుమానమే వద్దు. అశోక్ నిన్ను అనుమానించాడని నువ్వు అబార్షన్ చేయించుకున్నావు. ఇప్పుడు నువ్వు అశోక్ను అనుమానిస్తున్నావు. ఇక నీకు అశోక్కి తేడా ఏముంది? అశోక్ది కేవలం అనుమానం. కానీ అతను ఎస్ఐ శిల్పతో కలిసి తిరగడం నేను కళ్ళారా చూశాను. అంత మాత్రానా అనుమానించడమేనా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ ఇంటి నుంచి నన్ను బయట పంపించావు. ఇక్కడి నుంచి కూడా బయట పంపిద్దామని వచ్చావా? మంజు, నీ అనుమానానికి కోపానికి అర్థం లేదు, ఆధారం అంతకన్నా లేదు. నువ్వు అశోక్తో కలిసి తిరుగుతున్నది నిజం కాదా? మా ఇంట్లో ఉంటున్నది నిజం కాదా? చెప్పు. అశోక్ నేను కలిసి చదువుకున్నా. అంచేత చనువుగా కలిసి మాట్లాడుకోవడం నిజమే. కానీ నేను మీ ఇంట్లో ఉండడం అబద్ధం. అవును మంజు, నువ్వు అనవసరంగా అశోక్ను అనుమానిస్తున్నావు. నిజంగా శిల్పకి అశోక్కి అటువంటి బంధమే ఉంటే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేదా? నిజం చెప్పారండి. అశోక్ నేను మంచి ఫ్రెండ్స్. మా పరిచయం అంతవరకే. మంజు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇదే నిజం. నేనెందుకు వచ్చానో తెలుసా? అశోక్ చెల్లెల భర్త దగ్గర 1,50,000 కొట్టేసిన దొంగ ఎవరో నాకు తెలిసింది. నిజమా? ఆ దొంగ వేరెవరో కాదు. అతను నీకు తెలుసు, నాకు తెలుసా? అవును, నువ్వు ఈవ్ టీజింగ్ కేసులో పట్టించావు చూడు సుభాష్ అని. అతనే 1,50,000 కొట్టేసిన దొంగ. ఆ సుభాష్ ఈ ఏరియాలోనే తిరుగుతున్నాడని తెలిసింది. యూ డోంట్ వరీ, వాణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను. వస్తాను. మరొక మాట, అశోక్ చాలా మంచివాడు. ఒకసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోండి. అపోహలు అపార్థాలు తొలగించుకోండి. కలిసిమెలిసి కాపురం చేయండి. వస్తాను. మంజు, నాదొక అనుమానం. సుభాష్ అంటే మీ ఇంట్లో ఉంటున్నాడు అతనేనా? నోను, సుభాష్ దొంగంటే నేను నమ్మను. సుభాష్ అలాంటి వాడు కాదు. సరే, నీ ఇష్టం. నువ్వు ఎన్నైనా చెప్పన్నయ్యా, వదిన అలాంటిది కాదు. నేను నమ్మను. పద్మ, నీ అన్నయ్యను నన్ను నమ్మవా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏ తప్పు లేకుండా మంజు ఎందుకు అబార్షన్ చేయించుకుంది? అన్నయ్య,
వదిన కూడా నాలాగే ఆంధ్రదేశంలో పుట్టిన సగటు ఆడపిల్ల. మా ఆశలన్నీ భర్త చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. పరిమళం పువ్వుని అంటిపెట్టుకున్నట్టు మేం భర్తనే అంటిపెట్టుకొని ఉంటాం. వదినికి నువ్వే ప్రపంచం, నీతోనే సర్వస్వం. అలాంటిది నువ్వే వదిన్ని అనుమానిస్తే ఆమె ఎవరితో చెప్పుకుంటుంది, ఎక్కడికి వెళ్తుంది? పద్మ, మంజు మీద నీకున్న మమత అలా అనిపిస్తోంది. కానీ మంజు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. దిద్దుకోలేని తప్పు చేసింది, అందుకే విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. అన్నయ్య, ఇంకోసారి అలా అనుకో, నేను ఊరుకోను. అవును బావగారు, మీరు అనవసరంగా మంజుని అనుమానిస్తున్నారు. ఏ ఆడపిల్ల కావాలని కాపురం పాడు చేసుకోవాలని చూడదు. నిజానికి మంజు అలాంటి అమ్మాయి కాదు. ఏమైంది మీకు? నన్ను నమ్మరేంటి? ఎలా నమ్మమంటావు? వదిన మంచిది కాదు అని నువ్వు ఇన్నిసార్లు చెప్పావు, కానీ ఒక్కసారి కూడా వదిన నీ గురించి చెడ్డగా చెప్పలేదు. ఆడదాని మనసు ఆడదానికే తెలుస్తుంది. మంజుకి నువ్వంటే ప్రాణం. నువ్వు కాదంటే తను తీసుకునేది విడాకులు కాదు, ప్రాణం. అన్నయ్య, మర్చిపోయావా? పెళ్లి కాకముందు మంజు అమ్మవారి గుళ్ళో ప్రాణం తీసుకోవాలనుకుంది. అప్పుడు నువ్వే ఆమెను కాపాడావు. అలాంటిది ఈరోజు మంజుకి నువ్వే దూరం అవుతానంటావేంటి? నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా వదినతో కాపురం చేస్తావు కాదు. నీకు నీ పంతమే ఎక్కువ. విడాకులు తీసుకుంటాను అంటే నీ చెల్లెలు ప్రాణాలతో ఉండదు. చలాయ్, అలా అనుకో, నేను భరించలేను. అయితే వదిన్ని తీసుకురా. అవును బావగారు, మీకు మంజుకి ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత అభిమానం ఉంది. అది అనుమానం చాటున మరుగున పడిపోయింది. మీరిద్దరూ కలిసి మాట్లాడుకోండి, అనుమానం పొగమంచులా కరిగిపోతుంది. అవునన్నయ్య, మేము నీతో వస్తాం. అందరం కలిసి జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్దాం. మంజును ఒప్పించి మనతో తీసుకువెళ్దాం. నేను జ్యోతి వాళ్ళ ఇంటికి రాను. కావాలంటే మీరు వెళ్ళి మంజుతో మాట్లాడండి. తను వస్తానంటే మీతో తీసుకురండి, నాకేం అభ్యంతరం లేదు. అది చాలన్నయ్య, ముందు నిన్ను మీ ఇంటి దగ్గర దింపి మేము జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్తాం రా. సరే. హలో, ఎందుకయ్యా సుభాష అంతలా నవ్వుతున్నావు? ఈ ప్రపంచం నన్ను చూసి మంచివాడు అనుకుని మోసపోతోంది, అందుకే ఈ నవ్వు. అవునప్పలకొండ గారు, అమాయకమైన నా ముఖం, నా మాయ మాటలు, నా నటన చూసి ఎవరైనా ఇట్టే మోసపోతారు. మోసం నా ఇంటి పేరు, వేషం నా అసలు పేరు. అశోక్ పేరుకు పోలీస్ ఇన్స్పెక్టరే కానీ వాడి పక్కనే తిరుగుతున్న క్రిమినల్ని పట్టుకోలేకపోతున్నాడు. వాడింట్లోనే ఉంటూ వాడి తిండి తింటూ వాడి పతనానికి నేనే కొయ్యి తవ్వుతున్నానని తెలుసుకోలేకపోతున్నాడు. నేను ప్రాణ స్నేహితునని నమ్మి అన్యాయంగా మోసపోతున్నాడు. అవునప్పలకొండ గారు, అశోక్ బావగారి డబ్బు 1,50,000 నేనే కొట్టేశానని ఇంతవరకు అశోక్ తెలియదు. సరియా, తెలిసేలా చేసావా నువ్వు? ఆ కొట్టేసిన డబ్బు నేను కష్టపడి దాచుకున్న డబ్బు అని చెప్పి వాళ్ళకే ఇచ్చానని తెలీదు. అప్పటి నుంచి నన్నే దేవుడు అనుకుంటున్నారు అశోక్, అతని చెల్లెలు, బావ. సరియా, మాయ చేయడంలో నిన్ను మించినోడు లేడయ్యా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఇక మంజు నేను పూర్తిగా మారిపోయానని గుడ్డిగా నమ్ముతోంది. సరియా, అంతలా నమ్మించావు? అవును సార్, మీరు చెప్పినట్టే మంజుకి నాకు మధ్య ఏదో ఉందని అశోక్కి అనుమానం వచ్చేలా చేశాను. దాంతో ఆ కడుపు నా వల్ల వచ్చిందా, సుభాష్ వల్ల వచ్చిందా అని అడిగేశాడు అశోక్. దెబ్బకి మంజు అబార్షన్ చేయించుకుంది. సరియా, నేను చెప్పినట్టే చేశావు. మీ దగ్గర డబ్బు తీసుకున్న తర్వాత దానికి న్యాయం జరిగేలా చూడాలి కదా. ఈ పని వల్ల నాకు మంజు మీద కసి తీరింది, డబ్బు ముట్టింది. మొత్తానికి బలి పెట్టావా చిచ్చు? అప్పుడే ఏమైంది సార్, మనం పెట్టిన చిచ్చు వాళ్ళ కాపురంలో కార్చిచ్చైంది. మన వల్లే అశోక్ విడాకులు తీసుకోబోతున్నాడని మంజుకి ఇప్పటి వరకు తెలీదు, ఎప్పటికీ తెలీదు. సుభాష్,
మనిషివా పశువా? నువ్వు నాకు సహకరిస్తే మనిషిని, ఎదురు తిరిగితే పశువుని. ఛీ, ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు? సిగ్గా? నాకెందుకు? నేను నీళ్ళ ఆడదాని కాదుగా. నువ్వు మంచివాడవని నమ్మి అశోక్తో గొడవ పడ్డాను. నీ మాయ మాటలు నిజమని అశోక్తో విడాకులకు సిద్ధమయ్యాను. చెప్పుడు మాటలు వింటూ నీ బలహీనత, అది నా తప్పెలా అవుతుంది? సుభాష్, నువ్వు మంచిగా మారావనుకున్నాను. నువ్వు ప్రయత్నిస్తే మారతాను. నార్మల్, నీ గురించి అశోక్తో చెప్తాను. నువ్వేం చెప్పినా అశోక్ నమ్మడు, కానీ నేనేం చెప్పినా అశోక్ నమ్ముతాడు. అయినా ఉత్సాహపడి నువ్వు చెప్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అశోక్తో నేను చెప్తాను. ఏమని చెప్తావు? మంజు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించింది అని చెప్తాను. నీ పెళ్లికి ముందే నాకు మంజుతో పరిచయం ఉందని చెప్తాను. మంజు అబార్షన్ చేయించుకోవటం ఇది మొదటిసారి కాదని, పెళ్లికి ముందే ఒకసారి అబార్షన్ చేయించుకుందని చెప్తాను. ఆడదానికి మగవాడు లడ్డూ లాంటి వాడని, ఒకసారి రుచి మరిగిన తర్వాత తింటూనే ఉంటుందని చెప్తాను. ఇప్పుడు అశోక్ ఉన్న పరిస్థితిలో నేనేం చెప్పినా నమ్ముతాడు.